మైన్ మా అన్నదమ్ములందరికీ కూడా రాఖీ కట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా సింగరేణి మా కార్మిక అన్నదమ్ములకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వేదిక నుండి హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. సింగరేణి అనేది కేవలం బొగ్గు గనులు కాదు, తెలంగాణకి వెన్నెముక సింగరేణి. మరి ఇలాంటి సింగరేణిలో ఎన్నో కష్టాలకి నష్టాలకి ఓడుస్తూ దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా జీవితం కొవ్వొత్తులా కరుగుతున్న వృత్తినే దైవంగా భావిస్తూ సింగరేణి అభివృద్ధికై సంస్థ అభివృద్ధికై ఈ దేశానికి వెలుగులను అందించడం కోసం కృషి చేస్తున్నటువంటి మా అన్నదమ్ములందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. నేను ఒక సింగరేణి కార్మికుడి బిడ్డగా దాదాపు 20 ఏళ్ళకెళ్ళి మీ అందరితో అనుబంధంతో నాకు రక్తం పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములు లేకపోయినా అంతకంటే ప్రేమని ఆప్యాయతని పంచుతున్న మీ అందరికీ కూడా ఈరోజు నేరుగా వచ్చి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలపడం అనేది నేను చాలా సంతోషకరంగా జన్మజన్మల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ సింగరేణి కార్మిక కుటుంబాలకి సమాజానికి మరింతగా ప్రేమ అనుబంధం ఇంకా కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. మీ యొక్క సేవల్ని ఇంకా కూడా సమాజం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా నిజంగా నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. గతంతో చూసుకుంటే ఇవాళ సింగరేణి చాలా ఇబ్బందుల్లోకి పోయింది. కానీ వాళ్ళ కిషన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ 9 బ్లాక్ దగ్గర నుంచి మొదలు పెడితే తాడిచెర్ల బ్లాక్ కావచ్చు, మొన్న మణుగూరు పీకేఓసి సంబంధించినటువంటి బ్లాక్ కావచ్చు, సంస్థని పెంచడం కోసం అభివృద్ధి పెంచడం కోసము వారు అన్ని కూడా సింగరేణికి బొగ్గు బ్లాక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం సింగరేణి పట్ల కృతజ్ఞతతో ఉండాలి. సింగరేణి పట్ల సంస్థ పట్ల కార్మికుల అభివృద్ధి కోసం మనమంతూ బాధ్యతగా తప్పకుండా వారి క్షేమం కొరకు మనం పాటుపడాల్సినటువంటి అవసరం ఉన్నదని మళ్ళొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైనా కూడా అది రాఖీ పండుగ అయినా ఇంకేదైనా కూడా సింగరేణి కార్మికులతోటి కలిసి జరుపుకుంటాం. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఈ రాఖీ పండుగని కూడా ప్రతి ఏడాది మీ దగ్గరకు వచ్చి రాఖీ కడుతూ ఉన్నాను. ఇంకా ఈసారి మరెంతో సంతోషంగా కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో మళ్ళొకసారి మీ అందరి నోరు తీపివేసుకోవడం రాఖీ కట్టడం అనేది నిజంగా చాలా సంతోషకరంగా నేను భావిస్తూ, ఏ పదవి ఉన్నా లేకపోయినా కార్మికుల హక్కుల కోసము కార్మికుల క్షేమం కోసము సింగరేణికి మీరు పాటుపడుతున్నటువంటి సేవకై నిరంతరం కూడా మీ ఆడబిడ్డగా ఎప్పుడు కూడా తోడుంటా అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి మనవి చేస్తూ మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈ రాఖీ పండుగ మీ అందరికీ కూడా కలిసి రావాలి, మీ అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలి. చాలామంది యువత ఉన్నారు ఇక్కడ మా తమ్ముళ్ళు, వాళ్ళందరికీ కూడా మంచిగా వివాహాలై అందరూ కూడా కుటుంబాలతోటి మరి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ఆడబిడ్డగా నేను ఆ భగవంతుని అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా రాఖీ పండుగ శుభాకాంక్షలు.